చాలా వైభవంగా ఉండే ఈ హాస్పిటల్ ఈనాడు పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ప్రైవేటైజేషన్ అయిన రోజునే హాస్పిటల్ని కూడా మూసేయడం జరిగింది. క్లబ్ కూడా పడిపోయడం జరిగింది. క్లబ్ కూడా మూసేయడం జరిగింది. తర్వాత మందిరము మస్జిద్ను కూడా ప్రైవేటుకు అవసరం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న కార్మికులకి అప్పచెప్పడం జరిగింది. వాటిని వాళ్ళే సొంతంగా వాటి యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి చాలా దారుణమైంది. 500 కోట్ల రూపాయల ఆస్తి ఉన్న ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు ఇంత అధ్వానంగా జరగడానికి ప్రధాన కారణం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు చంద్రబాబు నాయుడు 2000లో మున్సిపాలిటీ ఎలక్షన్లో వచ్చి మీకు ఇక్కడ ప్రైవేటైజేషన్ జరగదని చెప్పిన తర్వాత గెలిచిపోయిన తర్వాత ఇక్కడ తెలుగుదేశం గెలిచిన తర్వాత ఒక నెల రోజులకే మంత్రివర్గం లోపట్లో తీర్మానించడం జరిగింది ప్రైవేటైజేషన్. ఇది చాలా దారుణమైనది. ఈ హాస్పిటల్ మూయటం మూలంగా ఇక్కడ సుమారు ఒక 300-400 మంది పేరాలసిస్తోని అటాక్ అయిపోయి వైద్యం లేక ఎంతోమంది 200 మంది దాకా ఆర్థిక ఇబ్బందులతో చనిపోవడం జరిగింది. ప్రభుత్వం కూడా ఇలాంటి అటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడం జరగలేదు. ప్రధానంగా ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఉన్న సుదర్శన్ రెడ్డి మంత్రి గారు ఉన్నారు. అతనే ఇవి ప్రైవేట్ యాజమాన్యానికి లొంగిపోయి దాన్ని ఫైల్ను ఆపడం జరుగుతుంది తప్ప ఇంకా వేరే విషయాలు ఏవీ లేవు. సార్, నా పేరు బి రవీందర్ సార్. నేను ఎంసీ డిపార్ట్లో క్లర్క్గా చేశాను. నిజాం షుగర్ ఫ్యాక్టరీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలా బాగా సౌలతులు ఉండే. మాకు నిజామాబాద్ డిస్టిక్లో లేని మెడికల్ ఒక మంచి హాస్పిటల్ అంటే స్నేక్ పాయిజన్ 14 ఫారాలు ఉంటుండే సార్. మాకు 14 ఫారాల లోపల లేబర్లకు ఎలాంటి పాము కాటు కానీ ఎలాంటి ఏమన్నా కాటేసినప్పుడు నిజామాబాద్ డిస్టిక్ లోపలనే స్నేక్ పాయిజన్ పెట్టేవాళ్ళు కాదు. అలాంటి కేసులు మా నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిజాం హాస్పిటల్లో వచ్చినప్పుడు అలాంటి ఎమర్జెన్సీ రోజుకు కనీసం ఒక 2-3 24 అవర్స్లో ఒక కేసు అయినా వచ్చేది. అలాంటిది మాకు ఈరోజు మా పరిస్థితి ఏ విధంగా అయిందంటే కనీసము మాకు బీపీ షుగర్ ఏదైనా పెరిగిన ఈ పొల్యూషన్ ద్వారా మాకు ఆరోగ్యాలు కూడా మరీ హానికరంగా మారిపోతున్నాయి. రోజుకు దినమొక గండంగా ఇదైపోతున్నాం. మేము కలెక్టర్ వచ్చారు, వేరే నాయకులు రాజకీయ నాయకులు కూడా వచ్చారు. అందరూ వచ్చి చూశారు, పోతారు సార్. మరి ఇంతకు మించి మాకు ఇక్కడ మరీ ఎక్కువ అత్యాశ లేకుండా మాకు ఇక్కడ ఒక హాస్పిటల్ను ఓపెన్ చేయమని చెప్పి గతం లోపల మేము మా రాష్ట్ర మంత్రులు కానీ ఇక్కడ ఉన్న నాయకులకు కానీ కూడా మేము మెమోరాండం పెట్టుకున్నాము. అయితే ఇక్కడ పాత హాస్పిటల్ని ఓపెన్ చేస్తాము, ఒక డాక్టర్ను ఒక 4 కంపౌండర్ స్టాఫ్ను పెట్టి మెయింటైన్ చేస్తామన్నారు. ఆ బిల్డింగ్ కూడా కట్టే అవసరం లేదు సార్. బిల్డింగ్ లోపల ఒక 4 రూములు తీసుకొని ఒక 10 మంచాలు వేస్తే హాయిగా ఇక్కడ హాస్పిటల్ నడిపించుకోవచ్చు గవర్నమెంట్.